వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి వంద తప్పు. కేసీఆర్ పరాజయానికి కారణాలు ముఖ్యంగా కారణాలు వెతికే క్రమంలో ఒక ముఖ్యమైన కారణం గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో ఏ రోజు ఏ నెల ఏ సంవత్సరంలోనూ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు సరైన సమయానికి జరగని పరిస్థితి ఉంది. ప్రభుత్వం దిగిపోయే నాటికి భారీగా పెండింగ్ ఉంది. ఈ రకంగా కాలేజీ యాజమాన్యాలు ఒకవైపు ఒత్తిడి, అదే సందర్భంలో కాలేజీ యాజమాన్యాలు జీతాలు ఇతర ఖర్చుల నిర్వహణ ఖర్చులకు సంబంధించినటువంటి ఇబ్బంది, వీటన్నిటి నేపథ్యంలో 2001 నుంచి కేసీఆర్ వెంట నడిచినటువంటి విద్యార్థులు కానీ ఈ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు కానీ 2023కు వచ్చేసరికి పూర్తిగా దూరమైన పరిస్థితి. 2001 నుంచి కేసీఆర్ పిలిపిస్తే కదిలిన వాళ్ళల్లో ప్రైవేటు కళాశాలలు, అదే సందర్భంలో ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ప్రధానమైనటువంటి భూమిక పోషించారు. అదే ఈరోజు 23కు వచ్చేసరికి 23 ఎన్నికల్లో కసిగా ఓడించినటువంటి వాతావరణం కనిపించింది. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి శ్రీకాంత్ ఉన్నారు, నిరుద్యోగ జేఏసీ నుంచి. గతంలో విద్యార్థి సంఘంలో విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అట్లాగే ఉదయ్ ఉన్నారు, ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి నాయకులు. అట్లాగే మరి కాసేపట్లో గౌరు సతీష్ గారు, తెలంగాణ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం తరఫున గౌరు సతీష్ గారు మనతో జాయిన్ అవ్వబోతున్నారు. నేను శ్రీకాంత్తో మొదలు పెడతాను. శ్రీకాంత్, ఈరోజు మనం 2023 కంటే ముందు పరిణామ క్రమంలో 2001 నుంచి నేను ఇంట్రొడక్షన్లో చెప్పినటువంటి విషయం మీరు గమనించి ఉంటారు. 2001 సమయంలో ఉద్యమం ప్రారంభం నాటి నుంచి 2009లో ఉద్యమం ఒక టర్న్ తీసుకునే వరకు ప్రతి దశలోనూ ప్రైవేట్ యాజమాన్యాలు ఉద్యమంలో అండగా నిలిచినాయి కేసీఆర్కి. 2009 తర్వాత అయితే అసలు వీళ్ళు వాళ్ళు తేడా లేకుండా విస్తృతంగా ఉద్యమంలో పాల్గొన్నారు. 2014 వరకు ఆ వేడి ఉద్యమం జరిగింది. ఈ క్రమంలో 2014 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రైవేటు యాజమాన్యాలకి చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు, వీటి విషయంలో నిర్లక్ష్యం చేశారంటూ ఒక విమర్శ ఉంది. మీరు ఎట్లా చూస్తున్నారు దీన్ని? ఇది వాస్తవం అన్న, ముమ్మాటికి 100% వాస్తవం. వారి నిర్లక్ష్య వైఖరి ఎప్పుడైతే వారు ఆ కుర్చీని అధోరించారో ఆ రోజు నుంచి విద్యార్థులనే టార్గెట్గా పెట్టుకుంటారు. ఎందుకంటే నన్ను ఎవరైనా గద్ద దింపుతారో లేదు నన్ను ఎవరైనా ప్రశ్నిస్తారో అంటే అది విద్యార్థి సమాజమే. సో వీళ్ళకి బేసిక్ నీడ్స్ ముందుగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ బేస్డ్ తోటి చదువుకోవడానికి వస్తారు. ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, వాళ్ళు ఆధారపడేది ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ మీద. సో దీని మీద డిపెండ్ అయి ఉన్నటువంటి విద్యార్థి సమాజాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసినట్టు వీళ్ళకి స్కాలర్షిప్లను సకాలంలో చెల్లించకపోతే వీరు తప్పకుండా మానసికంగా వీళ్ళందరూ ఇబ్బంది పడి వీళ్ళందరూ కూడా చదువుకు దూరం అవుతారని నన్ను ప్రశ్నించరు. వీరు కేవలం స్కాలర్షిప్ రాలేదని చెప్పేసి ఇక్కడ ఏదో హోటల్లో పనిచేసుకుంటే బతుకుతారనే ఒక ఆలోచనతోటే ఈ విధంగా చేసిన నిర్లక్ష్యం అందరు కనబడ్డది. అది మేము ముందు నుంచి కూడా ప్రశ్నించడం మొదలుపెట్టినాం. దానికి వేదికగా నిరుద్యోగుల ఉద్యోగాలను ప్రశ్నించినప్పుడే అతను మనం ఏ విధంగా అంచివేశాడు సమాజం చూసింది. ఈ రోజు అతనికి చెప్పుదెబ్బగా ఈరోజు ప్రజలు కూడా తీర్పిచ్చినారు. అదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్లు, మెస్ ఛార్జీలు, ఈ 3 చాలా సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. దీని విషయంలో పోరాటం చేసినందుకు మీ మీద కేసులు కూడా అయినట్టు నాకు, అంటే మీతో సహా కొంతమంది విద్యార్థి నాయకుల మీద కూడా కేసులు అయినటువంటి పరిస్థితి నేను చూసా. ఈ క్రమంలో వేల కోట్ల రూపాయలు కేసీఆర్ దిగిపోయే నాటికి సుమారు నాకు తెలిసిన ప్రకారం 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు, 7,200 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నటువంటివి అట్లాగే చెల్లించకుండా వెళ్ళిపోయారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? సుమారు అసలు యాక్చువల్లీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ యాజ్ పర్ రూల్ ప్రకారము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఒక 25% చెల్లించాలి, తర్వాత మధ్యలో 50% చెల్లించాలి, తర్వాత చివరిలో 25% చెల్లించాలి. ఇంకోటి దీనికి మనకి ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ ఇవన్నీ కూడా మనకి అంటే ట్యూషన్ ఫీజుకి సంబంధించి రీఫండ్ రావాలా, ప్లస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఇవన్నీ కూడా రీఫండ్ చేయాలా. ఇవన్నీ రీఫండ్ చేయకుండా ఈ పెద్ద మనిషి ఏం చేసింది తెలుసానా, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది మనకి స్కాలర్షిప్ ఫండ్, దాన్ని మొత్తం తరలించండి 60% విద్యార్థి సమాజాన్ని కూడా. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎస్సీ, ఎస్టీ విషయంలో వస్తాయి. అవి కాకుండా ఇచ్చే ఓబీసీ స్కాలర్షిప్స్, ఈబీసీ స్కాలర్షిప్స్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని అంటే బకాయిల్లో అవి కూడా ఉన్నాయి. ఎట్లా ఎట్లా చూస్తున్నారు ఉదయ్? అంటే ఇక్కడ ముఖ్యంగా ఒకటి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం అని మనం చెప్పుకున్నాం. ఆ వేవ్లోనే ఈ స్కాలర్షిప్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఈరోజు స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కలెక్టెడ్ ముట్టడి పెట్టిండ్రు. 7,000 చిల్లర బకాయిలు ఉన్నాయని. ఇప్పుడు మీకు ఇంతకుముందుకు ఒక 2 ఇష్యూస్ వచ్చినాయి. అన్న మాకు రియంబర్స్మెంట్ రాలేదని మేము బీఈడీలో జాయిన్ అయితే మాకు సర్టిఫికెట్లు ఇస్తలేరంటే మేము మాట్లాడిన సందర్భం ఉంది. ఇక్కడ మేము ఏమంటున్నామంటే ప్రైవేట్ వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మేము ఆ కాలేజీలో చదివినందుకు గాను గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మీ చేతులకి వెళ్ళి డబ్బులు కట్టాలి, కట్టిన తర్వాతనే మీరు టీసీ బోనఫైడ్ తీసుకొని పోండి అని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మాకున్నాయే డబ్బులు తక్కువ. ఈ చదువు ఒక ఉన్నతమైన స్థాయికి వాళ్ళని గొప్ప కళలు కానీ క్యాంపస్ స్థాయిలో ఉన్నతమైన ముందుకు వచ్చినటువంటి క్రమంలో రియంబర్స్మెంట్ అనేటువంటిది సకాలంలో ఇవ్వకుండా మన మీదనే భారం వేసినటువంటి సందర్భం చూసినప్పుడు ఈ రాష్ట్రాన్ని దేనికోసం తెచ్చుకున్నాం? 10 సంవత్సరాలు ప్రగతి భవన్ గేట్ల గాలి కూడా దాకనీయకుండా ఒక నిరంకుశత్వంగా నిర్బంధించుకొని నేను ఒక డిక్టేటర్ అనేటువంటి చరిత్ర తన వెనుక మూటగట్టుకున్నాడు ఆయన. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పేరు చెప్పుకుంటున్న ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళు ఒక కుటుంబ పాలన, ఒక మంత్రి కూడా ప్రగతి భవన్ గేటుకు పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా మాకరే ఒక మంత్రి ప్రగతి భవన్ లోపలికి పోవాలంటే సార్ పర్మిషన్ లేదంటే అయ్యా బయట మీడియా వాళ్ళు ఉన్నారు, పరువు పోతుంది, నేను ఒక మంత్రిని అట్లా ఇట్లా తిరిగి వస్తా అంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఈ తెలంగాణ రాష్ట్ర పాలన ఎంత డిక్టేటర్షిప్ ఉందనడానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం. ఇక్కడ ఈ రాష్ట్రంలో 7,000 కోట్ల బకాయిలు ఉన్నాయి అని అంటే 10 సంవత్సరాలుగా నువ్వేం చేసినావు? ఒక్కసారి క్యాల్కులేషన్ చేద్దాం. తెలంగాణ రాష్ట్రం రాకమునుపు వాళ్ళకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళకు పదవులు ఎన్ని ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 10 సంవత్సరాలు అయిన తర్వాత 20 లక్షల గడియారం ఎట్లొచ్చింది? ఏం బిజినెస్ చేసి అంటే ఒకసారి గ్రౌండ్గా రిపోర్ట్ తీసినప్పుడు ఈ రాష్ట్రంలో, ఎందుకంటే నళిని అక్క అని మా యాదాద్రి భువనగిరి జిల్లా, ఆమె డిఎస్పీ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని 10 సంవత్సరాలు ఒక జీవత్సంలాగా బతికిన రేవంత్ రెడ్డి గారు పిలిపించి మీకు ఉద్యోగం ఇస్తామంటే, సార్ నన్ను మనిషి కూడా చూడలేదు సార్, ఈ సమాజము నాలో డైనమిజం చచ్చిపోయింది కాబట్టి నేను ఉద్యోగం చేయము, ఆధ్యాత్మిక కేంద్రంలో నేను ఒక ఆత్మవిశ్వాసంతో గొప్పగా ముందుకెళ్తున్నా, నాకేమైనా ఆర్థిక సాయం కావాలని వచ్చింది. ఒకటోది. రెండోది, గద్దరన్న ఈ తెలంగాణ నేల కోసము ఈ తిరగని ప్రాంతం లేదు. ఈ దేశంలో అత్యంత పాదయాత్రలు, పాటలు ప్రజల్ని చైతన్యపరిచిన చరిత్ర ఉన్నప్పుడు అటువంటి చరిత్రకారుడు నాకు కొన్ని నిమిషాలు ఇవ్వండి అని 3 గంటలు బయట కూర్చున్న చరిత్ర. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజల కోసము, ప్రజలకై, ప్రజల కొరకు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి నువ్వు ప్రజానాయకుడిగా ప్రజలను కలవాలి. సరే నువ్వు ప్రజలను కలుస్తలేవు, ఒక గదర్ లాంటి గొప్ప వ్యక్తిని కూడా కలవాలి కదా. అంటే మేము ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే ఒక నియంతృత్వ విధానాలను 10 సంవత్సరాలు కలగన్నాడు ఆయన. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా నేను గెలుస్తా, పీకే కూడా మాకు చెప్పిండు అనే విశ్వాసం, అహంభావనతో ఉన్నాడు ఆయన. కానీ ప్రజలు ఎట్లా ఓడగొట్టిరు? నిరుద్యోగులు. అంటే ఈ ఓటమిలో నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ పాత్ర అయితే క్లియర్గా కనిపిస్తుందా? 100% కదా సార్, మేము అదే చెప్తున్నాం. నేను ప్రత్యేకమైనటువంటి సాక్షిని. ఏ తెలంగాణ రాష్ట్ర ఓటమికి ప్రధానమైనటువంటి కారణంగా నిలిచిందో ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి నేను చెప్తున్నాము సార్. ఇక్కడ ఇంకొకటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేసిన తర్వాత రెండోసారి మల్టిపుల్ అని కోర్టు ఎస్ఐ వాళ్ళకి 9 మార్కులు, కానిస్టేబుల్ వాళ్ళకి 7 మార్కులు అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ కోసం 2 నెలలు 6 నెలలు కష్టపడి మళ్ళా 1,00,000 మందికి లైఫ్ ఇప్పించే ప్రయత్నం చేసినాం. ఒకటోది. దాంట్లో మళ్ళీ లాంగ్ జంప్ ఈ దేశంలో ఎక్కడ లేదు. 4 మీటర్లు అని 4 మీటర్లు పెట్టి వాళ్ళు డిస్టర్బ్ చేసిండు, రాంగ్ క్వశ్చన్స్ ఇచ్చి డిస్టర్బెన్స్ చేసిండు, మల్టిపుల్ ఇచ్చి డిస్టర్బ్ చేసిండు. అదొక పెద్ద నోటిఫికేషన్, ఒకటో భాగం. రెండోది, గ్రూప్ 1కి సంబంధించిందంటే గ్రూప్ 1 ఉద్యోగం ఈ జిల్లా స్థాయి అధికారికి సంబంధించింది, ఒక కలెక్టర్ స్థాయి ఉద్యోగం. అది ఒకసారి లీక్ చేసినాం, డబ్బులు తీసుకున్నా జరిగింది. రెండోసారి గతంలో తప్పు జరిగింది కాబట్టి దాని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయకుండా తూతు మంత్రంగా నిర్వహించినాం. అది హైకోర్టు కొట్టేసింది. రెండోది. మూడోది, హైకోర్టుకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి విషయంలో కొన్ని వేల మంది ఉస్మానియా గడ్డ నుంచి మొదలుపెట్టిన ఉద్యమము కొన్ని వేల మంది అశోక్ నగర్ వీధుల్లో బయటకు వస్తే కానీ గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయలేదు. 2 డిఎస్సికి సంబంధించినటువంటి 5,000 చిల్లర ఉన్నటువంటి పోస్టులు 13,500 పెంచాలని ప్రత్యేకమైనటువంటి సాక్ష్యంగా అసెంబ్లీలో కేసీఆర్ గారు ప్రకటించారు. ఆ ప్రకటించినటువంటి వ్యక్తే 5,000 అని ప్రకటించిండు. మరి 5,000 అని ప్రకటించిన 6 లక్షల మంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు సార్. నువ్వు 5,000 ప్రకటించినవని నీ కోసం, నీ రాజకీయ విశ్వాసం కోసం, నువ్వు గెలవడం కోసం ఇంతే ప్రకటించి వాళ్ళను మోసం చేసేటువంటి ప్రయత్నం చేసినావు. దాంతోపాటు గురుకులకు సంబంధించి లింగ్విస్టిక్ పరమైనటువంటి వ్యత్యాసాలు, తేడాలు ఇచ్చిండు, భాషాపరమైన సమస్యలు ఇచ్చి ఎంత తెలుగులమే నువ్వు ఇంగ్లీష్ ఇస్తే ఎట్లా అర్థమవుతుంది?
నువ్వు ఆల్రెడీ నోటిఫికేషన్ లేదు ఇచ్చి నువ్వు అది ఇవ్వాలి, కానీ దాన్ని డిఫరెన్స్ చేసినప్పుడు ఇన్ని లక్షలాది మంది. అందుకే కానీ మీకు గుర్తుందా, గతంలో కేసీఆర్ ఉద్యమ కాలంలో ఇంగ్లీష్లో పేపర్ ఇవ్వటాన్ని కేసీఆర్ స్వయంగా తప్పుపట్టినటువంటి. ఇంకొక మాట చెప్పనా, కేసీఆర్ సార్ అదొక్కటే కాదు, ఇంటికో ఉద్యోగం ఇస్తే 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు. ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇంకొక స్టేట్మెంట్ ఏముంటుంది, నేను ఏడ చెప్పినా. ఇప్పుడు ఆయన అద్భుతమైన ప్రసంగనేత కావచ్చు, కానీ ఏం మాట్లాడుతున్నావు, ఏం డైలాగ్ డెలివరీ ఇస్తున్నాం అనేది కూడా ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అనే దేశ ప్రధానమంత్రిని కలగన్న వ్యక్తి, నేను ఏం మాట్లాడినా నాకు విచక్షణ కోల్పోయినా అనేటువంటి ప్రమాదం కూడా ఉంది. మన రాష్ట్ర ప్రజలకు 4 కోట్ల మంది ప్రజానికం ఉన్నారు, వాళ్ళందరూ చూస్తుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తా. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసేటువంటి వారు జర్నలిస్టులు. ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ గొంతునిచ్చి సమాజంలో ఒక సమస్య చూపిస్తారు. వాళ్ళని ఎంత నీచంగా చూసిండు, ఇక్కడ తీసి పడేస్తాడు. ఒక కేసీఆర్ లాంటి వ్యక్తి కింది స్థాయి నుంచి అంత దాకా పోయిందంటే మీ పాత్ర ఎంత అమోఘంగా ఉంటుంది, ఎంత బాధ అనిపిస్తుంది చూసినప్పుడు. ఇప్పుడు మాలాంటోలో తిట్టిండు, కేసు పెట్టిండు అంటే మేము భరిస్తాం, సహిస్తాం, ఏదైనా ఉంటుంది. కానీ ఒక జర్నలిస్ట్ మిత్రులను, అన్నలను అంత హీనంగా తీసేసుడు, అవమానించుడు, ఒక ఎగతాళి చేసుడు, అది ఎంత దుర్మార్గానికి వైఖరి. కాబట్టి మీరు 10 సంవత్సరాలు ప్రజల్ని రానియకుండా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో కొన్ని రోజులు చూస్తాం, కానీ కేసీఆర్ యొక్క విధి విధానాల పట్ల మనం అంతర్గతంగా డిబేట్ లేకపోతే వచ్చే ప్రభుత్వాలు కూడా అదే వైఖరి పాటిస్తే ప్రజలకు నష్టం వాటిల్లుతుందని ఏఐసీగా మేము తెలియపరుస్తాం. సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, లేదా మెస్ ఛార్జీలు కానీ, ఈ 3 ఆగిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వ కాలంలో ఇవి ఆగటం మూలంగా అటు విద్యా సంస్థలు ఇబ్బంది పడ్డాయి, ఇటు పక్క విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ మొత్తంలో మీకు తెలిసినటువంటి కొన్ని కేస్ స్టడీస్ చెప్పండి. అంటే గతంలో మీరు నా షోలోనే కొన్ని విషయాలు ప్రస్తావన చేశారు. ఇది ఎట్లుందంటే అన్న, ఎద్దుదంతా అని చెప్పేసి గుర్రం వెనకాల నిలిచినట్టు అయిపోయింది కేసీఆర్ పరిస్థితి. అంటే ప్రజలు తంతారు, అది అర్థమైపోయింది. అంటే నీ అంత పాలన ప్రజలు గమనించరు, కానీ పోయి విద్యార్థి లోకం అనే గుర్రం వెనకాల నిలిచిండు పోయి, అది అన్నొకటి ఉంటుందా? ఎంతమంది బాధితులు, మొన్న ఒక ఎంబీఏ స్టూడెంట్ పాపం, ఆ పిల్లగానికి జాబ్ వచ్చింది అమెజాన్లో, అతనికి సర్టిఫికేట్స్ కావాలి, కానీ రియంబర్స్మెంట్ రాని ఒక బీసీ విద్యార్థికి వాళ్ళ సర్టిఫికేట్లకు ఇవ్వాలంటే డబ్బులు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి ఈ ప్రైవేట్ కాలేజీలు రియంబర్స్మెంట్ రానందుకు, సకాలంలో రానందుకు వాళ్ళందరూ కూడా ఈ యొక్క విద్యార్థి సమాజాన్ని హింసిస్తూ ఉన్నారు. హింసించిన సంఘటనలు వచ్చినాయి, దాన్ని భరించలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సుమారుగా 15 లక్షల మంది, అంటే సుమారు 40 లక్షల మంది వాళ్ళ కుటుంబాలతో కలిపి వ్యతిరేకత భావన మొదలయ్యే ఈ ప్రభుత్వాన్ని గద్ద దింపారు. మనతోటి గౌరవ సతీష్ ఉన్నారు, తెలంగాణ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం తరఫున. సతీష్ గారు నమస్కారం. సతీష్ గారు, అందరికి కూడా, మీకు రాజ్ న్యూస్ వారి అందరికి కూడా హృదయపూర్వక సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రోజు ఉద్యమంలో ముందున్నటువంటి విద్యార్థులను, మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ఆనాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీ విద్యార్థులను విద్యకు ఏ విధంగా దూరం చేసిందనేది ప్రత్యక్షంగా మిత్రులు అక్కడ సంబోధించడం జరుగుతూ ఉంది. మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. విద్యా వైద్యం అనేది ఒక మనిషికి ప్రాథమికమైనటువంటి అంశాలు. ఈ విద్య అనే అంశాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పూర్తిగా నెగ్లెక్ట్ చేసి అనడానికి ఎలాంటి అనుమానం లేదు. ఎవరు కూడా సంశయపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎందుకు అనంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో, అర్బన్ ప్రాంతాలలో నాణ్యమైన విద్యను అందించడానికి నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి విద్యా సంస్థల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు అందించవలసినటువంటి మెస్ ఛార్జీలు కానీ, ట్యూషన్ ఫీజులు కానీ గత 2.5 సంవత్సరాల నుంచి వారికి అందించవలసినటువంటి డబ్బులు అందియకుండా లాస్ట్ ఇయర్ వరకు, అంటే 23-24 సంవత్సరానికి కాకుండా 5,350 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలకు పెట్టింది. ఈ పాస్ లో అఫీషియల్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ అర్హులైనటువంటి విద్యార్థులు ప్రతి సంవత్సరం సుమారుగా 12,50,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ
స్కాలర్షిప్ అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులు అందులో ఎస్ ఆర్టీఎఫ్ ఉంటుంది, ఎంటీఎఫ్ ఉంటుంది, అన్ని కోర్సులకు సంబంధించినటువంటి విద్యార్థులు వీరందరినీ కూడా గత 2.5 సంవత్సరాల నుంచి అంటే సుమారుగా 25 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితంలో చిలకటమైన కారణంగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల యొక్క నిర్వాహకులము సుమారుగా మా దగ్గర పనిచేసినటువంటి అధ్యాపకులు బోధనేతర సిబ్బంది ఎవరైతే ఉన్నారో 70 నుంచి 75 వేల మందికి సరైన సమయంలో వారికి వేతనాలు అందించలేక, వారికి సరైనటువంటి సమయంలో వారికి కావాల్సినటువంటి గౌరవ వేతనం అందించక కానీ, లేదంటే మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేక మేము పడ్డటువంటి బాధ ఇంతంత కాదనేది మనందరికి కూడా బాగా తెలుసు. ఎందుకంటే సతీష్ గారు నిత్యం నిర్వహణ ఖర్చులు ఉంటాయి, నెలవారీ వేతనాలు ఉంటాయి, అదే సందర్భంలో మిగతా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఒక సంస్థ నిర్వహణ అనేది ఒక వేతనాల మీద ఆధారపడిన దాని నిర్వహణ అనేది చాలా రకాలుగా ఆధారపడే అవకాశం ఉంటుంది అనేది మనందరికి తెలుసు. సో అలాంటిది 2.5 సంవత్సరాల నుంచి ఎట్లా అయిపోయిందంటే అమ్మ అన్నం పెట్టదు అడుక్కోనియదు అనే స్థితికి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను. అంటే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వవలసినటువంటి ట్యూషన్ ఫీజు లేకుండా దురదృష్టం ఏంటంటే టోకన్స్ ఇస్తుంది, టోకన్ నెంబర్ లిస్ట్ చేస్తుంది, కానీ పిల్లల అకౌంట్ రావాల్సినటువంటి మెస్ ఛార్జీలు కానీ ప్రిన్సిపల్ అకౌంట్ రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ విడుదల చేయదు. దురదృష్టం ఏంటంటే చాలా విచారకరం. ఇందాక మిత్రుడు చెప్తా ఉన్నారు, విద్యార్థి నాయకుడు ఒక ఎంబీఏ స్టూడెంట్ ఫీజు కట్టలేక తన యొక్క జీవితాన్ని అంకితం నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసినామని చెప్పి, అంటే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి కదా. మరి మా దగ్గర పనిచేసినటువంటి అధ్యాపకులకు కానీ మా సంస్థ యొక్క నిర్వహణ కానీ ప్రతి సంవత్సరం మేము లక్షల్లో అనుబంధ గుర్తింపు ఫీజు కడితేనే మాకు అనుబంధ గుర్తింపు ఇస్తా ఉన్నారు. మేము చెల్లించకపోతే ఆ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ యూనివర్సిటీలు కానీ నడిచే పరిస్థితి లేదు. ఇది వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. అటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ అన్ని యూనివర్సిటీలు కానీ అనుబంధ గుర్తింపు ద్వారా ఉన్నటువంటి కళాశాలలు కట్టే ఫీజుల ద్వారానే ప్రభుత్వం ఇచ్చే మిగతా ఏవైతే నిధులు ఉంటాయో వాటి ద్వారానే నిర్వహణ కొనసాగించబడతాయి అనేది మనందరికి తెలిసిన విషయమే. మరి ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి ఎవరైతే బిలో పావర్టీ అయినటువంటి ఈబీసీ విద్యార్థులు. మరి వారందరినీ కూడా విద్యకు దూరం చేసి ఎవరు పూనుకుంటున్నారు? ప్రభుత్వం చేయవలసినటువంటి పనిని చేయకపోగా ఈ విధంగా వాళ్ళని విద్యకు దూరం చేయడం ఎంతవరకు సమంజసం? మేమేమడుగుతున్నామంటే ప్రభుత్వం అందియను అని చెప్పదు, మరి ఇయ్యను అని చెప్పదు. అటు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించకుండా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిసెంబర్ 2023లో టోకన్లు వస్తాయి. గత సంవత్సరం నవంబర్ వరకు కూడా డబ్బులు రావు. సంవత్సరం గడిచినా కూడా డబ్బులు రాకపోవడం అనేది చరిత్రలో ఎప్పుడు లేదు. నేను 32 సంవత్సరాల నుంచి విద్యా సంస్థను నిర్వహిస్తా ఉన్నా. దాంతో పాటుగా సెప్టెంబర్లో 1550 కోట్లకు బీఆర్ఓలు వస్తాయి, బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్లు వస్తాయి. కానీ అవి ఎప్పుడు జిల్లాకు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వాళ్ళకు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇస్తాయో తెలియదు. అంటే ఇట్లాంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిని కల్పించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. ఎవరు అవునా? సతీష్ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. ఒక విషయం గుర్తు చేయాలి శ్రీకాంత్. మెస్ ఛార్జీల కోసం ఆందోళన చేస్తుంటే తిన్నదరక్క ఆందోళన చేస్తున్నారు అని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడిన మాట, దాన్ని ఎట్లా చూస్తారు? ఇదే ముఖ్యమంత్రి నా మన్మడు తినేటువంటి సన్న బియ్యం బువ్వ ప్రతి హాస్టల్లో మెస్సులో తప్పకుండా అందిస్తా అని చెప్పాడు. కానీ ఈరోజు తిన్నదరక్క అని చెప్పిండు కదా. సో అదే మెస్ ఛార్జీలు బిల్లులు లేక చాలామంది వార్డర్లు కూడా నాసి రకమైనటువంటి ఫుడ్ అందించడం వల్ల చాలామందికి ఫుడ్ పాయిజన్లు కావడము. ఇప్పుడు మీరు యూనివర్సిటీకి వెళ్తే వారంకి 15 రోజులకు ఒకసారి యూనివర్సిటీ విద్యార్థులు కూడా బల్లులు పడ్డాయి లేదా కాక్రోచ్లు పడ్డాయి అని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. అలా చాలా బీసీ హాస్టల్లో కానీ ఎస్సీ హాస్టల్లో కానీ సంక్షేమ హాస్టల్లో కానీ చాలామంది పిల్లలు కూడా మనం ఇబ్రాహీంపట్నం ఎక్కడ చూస్తాం, చాలామంది పిల్లలు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యి చాలామంది హాస్పిటలైజ్ అయినారు. చిన్న పిల్లలు కూడా ఇక్కడ సంగారెడ్డిలో కానీ నార్సింగిలో కానీ. ఇవన్నీ వీళ్ళు ఏమంటారు మెస్ బిల్లులు అని కాదు, ఏదైనా విద్యాలయాలకు సంబంధించి ఏ బిల్లులు ఉన్నా సరే వాళ్ళు సకాలంలో చెల్లించకపోవడం వల్ల వీళ్ళు అప్పులు చేయడము లేదా పెద్దదారికి పట్టవడము. ఈ కొంతమంది ఈ సంస్థ యజమానులు కూడా వాళ్ళు కూడా ఈ సకాలంలో బిల్లు రానందుకు వాళ్ళు కూడా చాలా తప్పులు చేస్తున్నారు దీంట్లో.
అంటే దొడ్డిదారిన కూడా పోయినారు ఈ ప్రైవేట్ సంస్థలు కూడా చాలా దొడ్డిదారిలో పోయి మా డబ్బులను గుంజుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండే. సో ఇవన్నిటికి కారణం కేసీఆర్ ఏదైతే నియంత్రణ పాలన ఉందో, నియంత్రణ వైఖరి ఉన్నదో దానివల్లనే మేము అందరం కూడా ఇబ్బంది పడ్డాం. అంటే ఇక్కడే మనకు కనిపిస్తూ ఉన్నది, అతను విద్యార్థుల పట్ల చిన్న చూపు చూసి మమ్మల్ని అందరినీ కూడా మానసికంగా సంపాలనే ఒక ఆలోచన పెట్టుకున్నాడు. అది ఇక్కడ నుంచి కాదు, ఇంటర్మీడియట్ పిల్లల నుంచి చూసినాం మనం. మామూలుగా మెస్ పిల్లలనే కాదు, ఇంటర్మీడియట్ పిల్లలను చూస్తూ ఉన్నాం, చిన్న పిల్లలను చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఏ విధంగా అవకాశం దొరికితే ఆ విధంగా మానసికంగా చంపే ప్రయత్నం చేసి విద్యకు దూరం చేసేటువంటి పరిస్థితిని ఈ యొక్క 10 ఏళ్ల పాలనలో మేము చూడడం జరిగింది. ఉదయ్ చెప్పండి సార్. మొత్తం మీద కేసీఆర్ యొక్క ప్రస్థానం ఈ మొత్తంలో విద్యార్థులు 2001 నుంచి 2014 వరకు ఒక రకంగా ఉన్నారు, 2014 నుంచి 2023 వరకు ఒక రకమైనటువంటి వ్యవహారం చూశారు. ఈ మొత్తంలో కేసీఆర్లో ఉన్నటువంటి వైరుధ్యాల కారణం ఏంటి? వైరుధ్యాలు అందితే జుట్టు లేకపోతే కాళ్ళు, ఇక్కడ అర్థం చేసుకోవాలి. నీకు 2001 నుంచి 2014 నేను బొంతపూర్తోనైనా స్నేహం చేస్తా, నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని అన్నాడు కదా. అన్న తర్వాత శృతిని సాగర్ను ఎట్లా ఎన్కౌంటర్ చేసిండు? అంటే ఒక నేపథ్యము, ఒక అవసరము ఒక మనిషిని ఎందాక తీసుకుపోతుంది అనడానికి ఒక సాక్ష్యం. 1 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమం కోసం ఏం చేసిండు అనేది చరిత్ర ఉంటే, 2014 నుంచి 2023 వరకు ఎన్ని దుర్మార్గపు విధానాలు చేసిండు అనేది. ఇప్పుడు ఒకటి ఏంది సార్ అంటే, మంచిని ఎవరైనా ఆస్వాదిస్తాం. సంక్షేమ కార్యక్రమం నువ్వు దళిత బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి కింది స్థాయి వర్గ ప్రజలకు నేను అద్భుతంగా పాలన చేస్తున్నానని మీరు చెప్పింది. ధరణి లాంటి యాప్ కూడా పెట్టింది. నేనేమంటున్నానంటే ఒక గ్రౌండ్ స్ట్రాటజీ తీద్దాం. ఈ రాష్ట్రంలో నువ్వు ఎన్ని ప్రవేశపెట్టినావు ఒక క్యాల్కులేట్గా మనం బయటికి తీద్దాం. తీసిన తర్వాత ఎన్ని కోట్లు పెట్టినవు, ఎంతమందికి అర్హులకు నువ్వు అందించినవు, మధ్యలో ఎన్ని దళారీలు ఎంత తీసుకున్నారు అనేది కూడా మనం చూద్దాం. ఇక్కడ మేజర్గా మేమేందంటే తెలంగాణ రాష్ట్రం నియామకాల గురించి వచ్చింది సార్. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారనుకున్నప్పుడు కేసీఆర్ గారు వేసినటువంటి నియామకాలలో ఏది వాస్తవం ఉందనేది బహిరంగ చర్చకు దమ్ముంటే రావాలి. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. మా ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, వీసీ ఉంటాడు మాకు ఒక ఆయన. 2000 ఉంటుంది సార్ పిహెచ్డి మేము చదవాలంటే, 25,000 పెంచుతాడు. మేము విద్యార్థులుగా మేము పోరాటం చేసి సార్ ఇక్కడ కష్టపడి మేము చదువుకోవడానికి వచ్చిన వాళ్ళం 25,000 సంవత్సరాలు కట్టాలంటే కట్టలేము సార్, 5 ఏళ్ళు 2,000 ఉండనియండి సార్, మాకు మీరు 25,000 కట్టుకున్నా కూడా స్టాండర్డ్స్ లేవు, అకాడమిక్స్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి అనేటువంటి చెప్పినా కూడా ఆయన ఫీజులే పెంచి మేము పెద్ద పోరాటం చేసి మేము సబితేంద్రారెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత అందులో టీఆర్ఎస్వి వాళ్ళు కూడా ఉన్నారు విద్యార్థులు పిహెచ్డి కోసం మూమెంట్లో. మేడం మమ్మల్ని ఇట్లా ఆగం చేస్తున్నాడు, ఇట్లా పేజీల నుంచి మేము చదవలేకపోతున్నామంటే వీసీ గారిని పిలిపిస్తే వీసీ ఏమంటాడు, మేడం వాళ్ళంతా టీఆర్ఎస్ మన పార్టీకి వ్యతిరేకం, వాళ్ళంతా మోసం చేసి బ్లేమ్ చేస్తున్నారని చెప్తాడు. తెలంగాణ రాష్ట్రము 4 కోట్ల మంది ప్రజానికానికి మంచిగా అవుతుందని ఆత్మగౌరవ పోరాట ప్రతీకలుగా మనం 1200 మంది అమరవీరుల నెత్తుటి సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రంలో 2,000 నుంచి 25,000 కట్టలేని దుశ్చర్యలో ఉన్నప్పుడు ఒక రాష్ట్ర మంత్రిని కలిస్తే ఆ మంత్రి ఆమెను పిలిపిస్తే ఆయన ఆ మాట మాట్లాడితే మా మాట కాకుండా ఆమె ఆ వీసీ మాట విన్నది. అంటే ఇక్కడ ఎంత దుర్మార్గం. తెలంగాణ ఉస్మానియా గడ్డ నుంచి ఎంత త్యాగం చేసింది సార్ ఉస్మానియా గడ్డ. ఎవరి కోసం సార్? ఉస్మానియా యూనివర్సిటీలో అకాడమిక్స్ లేదు, స్టాండర్డ్స్ లేదు, రిక్రూట్మెంట్ లేదు, వీసీ పేరు మీద ఆయన టీఆర్ఎస్కు తొత్తుగా పనిచేసిందనే సాక్ష్యం మా ముందట ఉన్నది. అంటే ఇదంతా కూడా ఈ ప్రభుత్వ కనుసన్నల్లో జరిగింది. ఇప్పుడు దీనికి ఒక వీసీని బలి చేయడం అనేది కంటే దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఆలోచించాలి. ఎవరు? కేసీఆర్ ప్రభుత్వం యొక్క విధి విధానంలో అంతర్గత వైఫల్యాలు ఇవి. అంటే నేను ఏమంటున్నావు, మీరు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ పెట్టిండ్రు ఇక్కడ, 100 తప్పులని చెప్పాను, ఒక్క ఓటమి 100 తప్పులు. నిజంగా ఈ స్టేట్మెంట్ ఎంత బాగుందంటే, ఒక్క ఓటమి 100 తప్పులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క 2-3 రోజులు కూడా మాట్లాడుకోవచ్చు వాళ్ళు చేసినటువంటి అంశాలను ఒక్కసారి ప్రస్తావన చేసుకుంటే. నిజంగా ఎంత దుర్బలత్వం. ఇంకొక మంచి స్టేట్మెంట్, ప్రవళిక చనిపోయింది. ప్రవళిక చనిపోతే కొన్ని వేల మంది అశోక్ నగర్ వీధుల్లో తమ గొంతుకను వినిపించి ప్రపంచానికి సమస్య మా నిరుద్యోగుల యొక్క దుఃఖము మా కడుపులో ఉన్న ఆవేదన ఈ రూపంలో ఉందనడానికి సాక్ష్యం ప్రవళిక అని హత్య చెప్తే కేటీఆర్ ఏం చేస్తాడు, టీవీ 9లో ఒక పెద్ద ఛానల్లో కూర్చొని ఏమో చెప్పాలని ఎఫ్ఐఆర్తో చనిపోయింది ఏం లేనే లేదని మాట్లాడతాడు. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, రాబోయే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి, అనుకునే వ్యక్తి అటువంటి బలహీనమైన స్టేట్మెంట్ ఇస్తే ఏంది, ఎంత అన్యాయం. తెల్లారి వరకు అన్నీ అప్లై చేసినట్టుగా స్టేట్మెంట్ బయటకు వచ్చినాయి. ఇంకొక ముఖ్యమైనది గదర్ అన్న విషయం చెప్తా సార్. ఒక టీవీ ఛానల్ ఆయనే, సార్ గదర్ లాంటి వ్యక్తికి మీరు పర్మిషన్ ఇవ్వలేదు అంటే, అవునండి ముఖ్యమంత్రిని కలవాలంటే కొన్ని రూట్స్ ఉంటాయి. కేటీఆర్ సార్ గద్దర్ సార్తో కొంత స్థాయి ఉంటుంది అని అంటాడు. గద్దర్ సార్తో కేటీఆర్ గారిని పోల్చినప్పుడు మరి ఈయన స్థాయి ఏందో ఒకసారి చూడాలి సమాజం. ఇక్కడికి ఇప్పుడు
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రసంగం ప్రారంభమే కాలేదు, విమర్శలు ప్రారంభించేసిరారు. సరే, ప్రతిపక్షం ప్రజాపక్షం అనేది విమర్శలు ఉండాలి, సద్విమర్శలు ఉండాలి, కానీ కొత్త ప్రభుత్వానికి టైం ఇచ్చే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి నువ్వేం చేసినావు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఒక ప్రధానమైన అంశం అనిపిస్తుంది. తెలంగాణలో యువకులుగా ఉన్నవాళ్ళు స్వయం ఉపాధి కోసం విద్యా సంస్థలు పెట్టుకుంటే ఆ విద్యా సంస్థలు కూడా నిర్వీర్యమయ్యేలాగా వాటి కోసం ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ని రిలీజ్ చేయలేదు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి కుటుంబానికి దగ్గరగా ఉండేవాళ్ళు, అట్లాగే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు పెట్టిన తర్వాత, యూనివర్సిటీలు పెట్టిన తర్వాత చేరినాక పెట్టారా అనే చర్చలోకి వెళ్ళొద్దు మనం. ఎందుకంటే చివరికి అక్కడికే చేరారు. ఈ రెండింటిని ఎట్లా చూడాలి? ఒక పక్కనేమో స్వయం ఉపాధి సంస్థలు పెట్టుకున్న, ఇప్పుడు మన సతీష్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ విద్యా సంస్థల్ని అంటే అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం నిలబడకపోగా, రెండో పక్క ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ యూనివర్సిటీలు లాంటివి వాటిని పెంచి పోషించింది. దీన్ని ఎట్లా చూడాలి? అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఉదయ్ చెప్పినాడు 2000 నుంచి 25,000 అయినదని. ఒకవైపు స్కాలర్షిప్లు చెల్లించకుండానే, అంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉండే అంట అన్న, ఇప్పుడు స్కాలర్షిప్లు చెల్లించలేదు, మెస్బిల్లు ఏవి చెల్లించలేదు, రియంబర్స్మెంట్ కూడా. ఏదైతే ఫీజు ఎఫ్ఆర్సీ ఉన్నారు కదా, ఫీజు రెగ్యులేటరీ కమిటీ, వాళ్ళు ఒకవైపు విద్యా సంస్థలకు సంబంధించి ఫీజులు పెంచుకుంటూ పోతా ఉన్నారు. అకాడమిక్ సంబంధించి ఒక కమిటీ చేసినారు, ఇక్కడ స్కాలర్షిప్లే దిక్కులేదు, మాకు వచ్చే 10-15,000 రియంబర్స్మెంట్ని కూడా అది రాకుండా దానికి అదనంగా అదర్ ఫీజు పేరుతో 10,000 రూపాయలు పెంచడము, అలాంటివి చేయడం. అంటే అదర్ ఫీజు పేరుతో, అంటే ప్రభుత్వానికి ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏదైతే మనము బ్యూరోక్రసీ అంటామో, వాళ్ళు కూడా వాళ్ళకి తొత్తులుగా అయ్యి, వాళ్ళ అవినీతి అధికారులు అయ్యి మనందరినీ కూడా ఎట్లా పిండి చూసినాం. ఒకవైపు అధికారం కోల్పోయినాక కూడా ఇంకా ఏమంటారు, వాపును చూసి బల్బ్ అనుకుంటారా అన్నట్టు సామాజికలకు వర్తిస్తుంది. అరే మీరు చేసినే తప్పులు. ఇప్పుడు ఒక నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడుతున్నాడు కేటీఆర్. సిగ్గుండాలి, 3,016 రూపాయలు 2018లో మాకు ఇస్తా అని చెప్పినాడు. అది ఇవ్వకుండా నంగనాచి మాటలు మాట్లాడుకుంటా మమ్మల్ని అందరినీ కూడా వీధి పాలు చేసి, ఇన్స్టిట్యూట్లో పోటీ మేము తిరిగేటట్టు చేసి, మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా మన మానసికంగా చంపినారు. ఒకవైపు యూనివర్సిటీలో 4,000 పోస్టులు ఖాళీ ఉన్నాయన్న యూనివర్సిటీలో, అవి ఫుల్ఫిల్ చేయలేదు. అన్ని కలిపి 4,000 పోస్టులు అవి ఫుల్ఫిల్ చేయలేదు. ఒకవైపు ప్రైవేట్ టీచర్స్ సుమారుగా ఒక 4,000 నుంచి 7,000 మంది అందరూ కూడా జాబులు బంద్ చేసినారు. సకాలంలో జీతం రానందుకు కూడా వీళ్ళు అన్నట్టు సెల్ఫ్ డిఫెన్స్గా పెట్టుకున్నటువంటి ప్రైవేట్ కాలేజీలు కూడా మూతపడ్డాయి. సుమారుగా ఒక 300 కాలేజీలు మూతపడ్డాయి. వాళ్ళు కూడా ఉపాధి ఇవ్వలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళని కూడా హింసించినటువంటి ఒక చరిత్ర ఈ యొక్క నియంత ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ అంశంపై ఒకవైపు విభిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కానీ కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒకవైపు స్వయం ఉపాధితో చిన్న విద్యా సంస్థల్ని పెట్టుకున్నటువంటి సతీష్ గారు లాంటి విద్యా సంస్థల యాజమాన్యాలని ఇబ్బంది పెట్టారు. అదే సందర్భంలో విద్యార్థులని ఇబ్బంది పెట్టారు. ఈ మొత్తం ఇబ్బందులకు సంబంధించినటువంటి మరింత చర్చలోకి వెళ్లే ముందు, కేసీఆర్ పరాజయం వెనక విద్యార్థుల కుటుంబాలు చేసినటువంటి సమిష్టి ఆందోళనలు చూస్తున్నాం. దానికి సంబంధించిన విషయాలు వింటున్నాం. అయితే సతీష్ గారు, మీ దగ్గరికి వస్తాను. ఒకవైపు కార్పొరేట్ కాలేజీలు రాకుండా అడ్డం పడతాను, నేను అడ్డం పడి తెలంగాణ చిన్న కాలేజీలని బతికిస్తాను అని కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు మీకు గుర్తుండుంటాయి. సతీష్ గారు, ఆమె ఆడిబుల్? సతీష్ గారు మీరు మ్యూట్లో ఉన్నారు. సరే, మనం చెప్పు. వినబడుతుంది, చెప్పండి. సతీష్ గారు, తెలంగాణలో కార్పొరేట్ కళాశాలలకి అవకాశం లేదు, కార్పొరేట్ కళాశాలని రానివ్వను అంటూ కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసినటువంటి హామీలు కానీ, పోరాటాలు కానీ, అంటే మీ పోరాటాలకి మద్దతుగా నిలిచిన విషయం కానీ, మిమ్మల్ని ఆకట్టుకొని మీ విద్యార్థుల్ని పోరాటంలో కీలక భాగస్వామ్యం చేయటం కానీ, ఇవన్నీ ఇంకా నాకైతే గుర్తే ఉన్నాయి. కానీ అయిపోయిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత 2014 తర్వాత కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితమైన కార్పొరేట్ కాలేజీలు జిల్లాలకి, తాలూకా కేంద్రాలకి కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు వెళ్ళిన పరిస్థితి చూసాం. దీన్ని ఎట్లా చూడాలంటారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి కళాశాలలను పొట్టన పెట్టి కాపాడుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలని పొలమరి దాటేంత వరకు, కృష్ణానది దాటేంత వరకు తరిమి కొడదామని చెప్పి స్వయంగా వారు టిఆర్ఎస్ భవన్లో
మాతోని చర్చించినటువంటి అంశం. దాని తర్వాత ఏవైతే హైదరాబాద్ లోపల ఉన్నటువంటి కళాశాలలు, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కళాశాలలు, అవి ఔటర్ రింగ్ రోడ్ దాటి అన్ని పట్టణాల్లో ఏర్పాటైనవి అనేది మనకు ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రం వస్తే కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టడి చేస్తాం. ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఏవైతే ఫీజు దోపిడీ చేస్తూ ఉన్నాయో వాటన్నిటిని కట్టడి చేస్తాం. మన రాష్ట్రం వస్తే మనం ఒక పేజీలో ఒక చట్టాలన్నీ మనకు అనుకూలంగా రాసుకుందామని చెప్పి స్వయంగా ఈనాటి మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నేతగా ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. మరి అది మరిచి గత 10 సంవత్సరాల నుంచి ఒక 1.5 month వరకు ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ముందున్నటువంటి విద్యా సంస్థల నిర్వాహకుల్ని ఏడ ఉద్యమం అవుతున్నా అక్కడ మేమందరం రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేసిన మమ్మల్ని ఏనాడు కూడా పిలిచి మీ సమస్యలు ఏమున్నాయి, మీ జూనియర్ కళాశాల సమస్యలు ఏమున్నాయి, మీ డిగ్రీ కళాశాల సమస్యలు ఏమున్నాయి, మీ పాఠశాలల సమస్యలు ఏమున్నాయని చెప్పి ఏనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితిని మేము ప్రత్యక్షంగా చూడమనేది జరిగింది గత 10 సంవత్సరాల నుంచి. సో వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే గౌరవ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి నిర్వాహకుల యొక్క ఇంట్లో ఏదైనా సంఘటన జరిగితే అక్కడ స్వయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అక్కడ ప్రత్యక్షమై వారికి అండదండగా ఉన్నటువంటి దాఖలాలు మనం గతంలో చూడమనేది జరిగింది. సో అంతేగాని ఎప్పుడు కూడా ఎవరైతే నిరుద్యోగ పట్టభద్రులు వారు ఉపాధి పొందుతూ ఒక కళాశాలలో 25 నుంచి 30 మందికి ఉపాధిని అందిస్తున్నటువంటి విద్యా సంస్థల యొక్క సమస్యలు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం యొక్క విధిగా మేము ఏం సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఏనాడు కూడా గత ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఆ రకంగా ఆచరణ సాధ్యమైనటువంటి ఆచరణ ఆలోచన ఏనాడు కూడా ఎవరితో కూడా చేయలేదు అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. సో అందులో భాగంగానే మేము KG to PG ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి TRS పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను విధ్వంసం చేసింది కాబట్టి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఇక్కడ చదువుతున్నటువంటి SC ST BC మైనార్టీ EBC విద్యార్థుల యొక్క వారికి అందించవలసినటువంటి నాణ్యమైన విద్యలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మన ప్రాథమిక ధర్మంగా మనము మన వంతు ప్రయత్నం చేయాలనే ఆలోచనతోటి మేమందరం కూడా ముందుకు రావడం అనేది జరిగింది. సో మీకు తెలుసు బాగా, ఎందుకంటే మేము గౌరవంలో నిర్వహించిన సభ కానీ లేదంటే శంషాబాద్లో రాహుల్ గాంధీ గారితో నిర్వహించినటువంటి సభ కానీ మాకు పార్టీలు ముఖ్యమని కాకుండా మా సమస్యలే పరిష్కారంగా మేము ప్రయత్నం చేయడం అనేది జరిగింది. సో అయినా కానీ ఏనాడు కూడా ఖాతరు చేయలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఏనాడు కూడా కనీసం సుదీర్ఘమైనటువంటి చర్చ జరగవలసినటువంటి విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దీనికి తోడుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత పాస్ గ్యారంటీ అనే స్కీమ్ తోటి విద్యార్థులందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ విద్యకు ఫీజు ఫిక్సేషన్ లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని పీల్చుకుంటున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను కట్టడి చేయడంలో పూర్తిగా గత ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలు కార్పొరేట్ యూనివర్సిటీలుగా మారిపోయినాయి అంటూ ఒక విమర్శ అయితే ఉంది సతీష్ గారు. సారీ, ప్రైవేట్ యూనివర్సిటీలు కార్పొరేట్ యూనివర్సిటీలుగా మారిపోయినాయి అనే విమర్శ అయితే ఉంది సతీష్ గారు. అది వాస్తవం కదా. మీరు 70 నుంచి 90,000 కట్టండి, మీ సర్టిఫికేట్ వస్తుంది మీకు ఇయర్ ఖచ్చితంగా. దాంతో పాటు జూనియర్ కళాశాలలో హేతుబద్ధమైనటువంటి ఫీజు లేదు, ఫీజు ఫిక్సేషన్ జరగలేదు. సో ఇవన్నీ జరగాలంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసింది.
సో అదంతా నిర్లక్ష్యం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివేకవంతులు కాబట్టి ఆ రకంగా సమాధానం చెప్పారు. ఇప్పటికైనా వాళ్ళకు సోయి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే కార్పొరేట్ నిర్వీర్యం చేస్తారని చెప్పి కానీ ఎంకరేజ్ చేయడం అనేది మనం ప్రత్యక్షంగా చూసాం. సో అవన్నీ కూడా మనం అందరం కూడా ఒక తెలంగాణ పౌరులుగా, తెలంగాణ ఉద్యమకారులుగా, మనం ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అవసరం. దాంతోపాటు ఈ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కార్పొరేట్ విద్యను కట్టడి చేయాలి, లేకపోతే తెలంగాణ సమాజానికి ఇది ప్రమాదం అనేది కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి, కానీ ఇది అందరికీ అందే విధంగా ఉండాలనేది కూడా ఎవరైనా కానీ ఆలోచన చేయాలనేది కూడా మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. సతీష్ గారు ఆ రకంగా ఆలోచన చేయకపోతే నష్టం సమాజానికి. కాబట్టి విద్యులు, మేధావులు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేయాలనేది కేజీ టు పీజీ పక్షాన మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి చేస్తా ఉన్నాం. సతీష్ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ప్లీజ్. శ్రీకాంత్, మొత్తం మీద తెలంగాణలో గత ప్రభుత్వం సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి తక్షణ కర్తవ్యాలేంటి? ప్రభుత్వం ముందున్నటువంటి తక్షణ కర్తవ్యాలు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందుకు అప్పుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళ అనుబంధ విద్యార్థి సంఘంతో ఒక మీటింగ్ పెట్టినారు. వారే చెప్పినారు సుమారుగా 5,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, 15 లక్షల మంది విద్యార్థులు ఆగమవుతా ఉన్నారు, సుమారుగా 25 లక్షల మంది అందరు కూడా నిరుద్యోగులుగా ఎన్రోల్ చేసుకున్నారు, అప్పుడు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని చెప్పి. సో ఇప్పుడు మీరు శ్రీరంగ నీతులు చెప్పి డాష్ దూరుతారా, లేకపోతే నిజంగా వీటిని మీరు అమల్లో పరిచి మా అందరిని ఆదుకుంటారా అనేది ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణలో చదువుకున్నట్టు విద్యార్థులు ఇబ్బంది పడలేదు, ఓవర్సీస్లో స్కాలర్షిప్ మీద పోయినటువంటి విద్యార్థులు కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ కుటుంబాలు కూడా వచ్చి ధర్నాలు చేసినాయి. సో వాళ్ళ కుటుంబాలకు కూడా ఓవర్సీస్లో చదువుతున్నటువంటి తెలంగాణ బిడ్డలను ఆదుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా ప్రజా గొంతుకగా ప్రజలకి, విద్యార్థులకి మంచి చేస్తారని నమ్ముతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే సాక్షాత్ మా మిత్రుడు విద్యార్థి నాయకుడు అయినటువంటి బల్మూర్కి ఎమ్మెల్సీ ఇచ్చినాడు, దాని ద్వారా ఒక నిరూపణ చేసుకున్నటువంటి ఒక అవకాశం కలిగింది అని చెప్పేసి కూడా మేము నమ్ముతా ఉన్నాం. సో దాన్ని నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా ప్రొఫెసర్ కోదండరామ్ని కూడా ఎమ్మెల్సీగా చేసినారు, రేపు క్యాబినెట్లో తీసుకుంటా అంటున్నారు. సో మేధావులతో చర్చలు చేసి ఎంత త్వరగా, మళ్ళీ ఎందుకంటే ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళీ మా విద్యా సంవత్సరం మొదలవుతాయి, తర్వాత జూన్లో అవుతాయి, మార్చ్లో ఎండింగ్ అవుతాయి. ఇప్పుడు మార్చ్లో మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఈ విద్యా సంస్థలు ఇవ్వరు. సో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని ఈ ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యా సమాజాన్ని ఆదుకుంటే తప్పకుండా రేపు పార్లమెంట్లో వీళ్ళు అనుకున్నట్టు దానికి మేము ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన అందరం కూడా అనుకుంటాం. ఇంత కసిగా ఓడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మీ మాటల ప్రకారం. అయితే ఈ కసిగా ఓడించిన పరిస్థితి ఇంకా నిలబడాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి అనేది మీ అభిప్రాయం? తప్పకుండా ఆదుకోవాలి. ఉదయ్, మొత్తం మీద తెలంగాణ సమాజంలో 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ చెప్పినటువంటి మరో మాట, కార్పొరేట్ విద్యా సంస్థల్ని కట్టడి చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే సతీష్ గారు లాంటి చిన్న చిన్న విద్యా సంస్థలు నడిపించి, ఆయన కూడా సరైనటువంటి కొన్ని విద్యా సంస్థలు నడుపుతున్నారు. దాదాపు ఆ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఉపాధి కేంద్రంగా ఉంది. అదే సందర్భంలో మంచి విద్య కూడా అందించడానికి ప్రయత్నం జరుగుతోంది. ఇట్లాంటి సంస్థల్ని ప్రోత్సహిస్తామన్నారు కేసీఆర్. ఆయన మాటలో చెప్పాలంటే కృష్ణా నది దాటేదాకా తరిమి కొడతాము కార్పొరేట్ విద్యా సంస్థల్ని అన్నారు. ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని ఎక్కడా ఆపలేదు, ఆగలేదు. కార్పొరేట్ విద్యా సంస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందింది. ఇందాక సతీష్ గారు చెప్తున్న ప్రకారం అయితే వాళ్ళ ఇంట్లో ఏదన్నా శుభ కార్యాలు జరిగితే సాక్షాత్తు మంత్రులు వెళ్ళి నిలబడి అన్ని కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈ వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి? మంచి ప్రశ్న. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. మల్లారెడ్డి కానీ, లేకపోతే మన జనగాం ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి కానీ, వీళ్ళకి అనురాగ్ యూనివర్సిటీలు ప్రకటించండి కదా. ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు ఈ రాష్ట్రంలో ఒక 9 ఉన్నాయి ప్రభుత్వ యూనివర్సిటీలు. మాకు అకాడమిక్ కావాలి, రిక్రూట్మెంట్ కావాలి, పేద పిల్లలు వస్తారని మా గొంతెత్తుతూ అరుస్తూ ఉన్నా కూడా కార్పొరేట్ వ్యవస్థలాగా పోలి వాళ్ళు ఎమ్మెల్యేలు కాబట్టి, మంత్రులు కాబట్టి వాళ్ళ స్థాయికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అంటే వాళ్ళకు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళే, పదవులు ఉన్నోళ్ళు వాళ్ళే, దాచుకునేది వాళ్ళే, దోసుకునేది వాళ్ళే, ప్రజల రక్తం పీల్చి పిప్పి చేసేది కూడా వాళ్ళు. ప్రాక్టికల్ ఇక్కడ అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకే కట్టబెట్టేటువంటి సమాజం. ఈయన ఎందుకు ఓడిపోయింది అంటే అది కూడా పెద్దన్న పాత్రలాగా ఉంటుంది. ఇప్పుడు ఇదొక విషయం. మేము ఇక్కడ ఇప్పుడు టీవీ డిబేట్ సతీష్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
సరే మీలాంటి డెడికేషన్ అంకిత భావంతో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. కానీ ప్రైవేటు స్కూళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి. ప్రైవేటులలో కూడా దోపిడీ బాగుంటుంది సార్. 25% రిజర్వేషన్ ప్రకటించారు, వాళ్ళల్లో విచ్చలవిడి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ కోసం మేము ఇప్పుడు టీవీలో అవుపిస్తుంది కదా మన రాజ్ న్యూస్ ఛానల్లో, రోడ్ల మీదకి రావాలి, దెబ్బలు పడాలి, కేసులు పడాలి, అన్ని రకాలుగా రావాలి. విద్యార్థి నాయకులు అంటే వాళ్ళకు వెగట్లాగా ఉంటుంది. వీళ్ళ కోసం ఎందుకు మాట్లాడాలి? వీళ్ళ పిల్లలే ఒక్కరు కూడా రోడ్డు మీదకి రారు. మేము విద్యార్థి నాయకులకు వస్తాం. ఇక్కడ ప్రభుత్వాన్ని ఎంత విమర్శిస్తామో ఈ ప్రైవేటు యాజమాన్య ఆధిపత్య సంస్థలను కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సతీష్ గారు ఈ రాష్ట్రానికి ఒక కోఆర్డినేటర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ స్థాయిలో వాళ్ళ కన్సర్న్ ఉంటుంది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ మేము ఇది ఎవరి మీదనైనా పోరాటం గవర్నమెంట్ మీదనే చేస్తాం. కాబట్టి మేము ఇక్కడ ఏమంటామంటే కేసీఆర్ గారు చేసినటువంటి ఈ దుర్మార్గపూరితమైనటువంటి వైఖరిని ఎండగట్టే క్రమం, ఎందుకంటే ఒక్క ఓటమి 100 తప్పులు అన్నట్టు ఈ వ్యవస్థ. ఎందుకంటే మీకు ఫిన్లాండ్ ఇతర దేశాలలో విద్యా వ్యవస్థ ₹1 లేకుండా ఫ్రీగా సర్వీస్ ఇస్తారు. కానీ ఈ దేశంలో విద్య వ్యాపారీకరణ జరుగుతుంది అనడానికి కేసీఆర్ యొక్క ప్రభుత్వం అనేది ప్రత్యేకమైన సాక్ష్యంగా అనుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నామంటే సార్, ఇప్పుడు రేషనలైజేషన్ పేరు మీద 4000 స్కూళ్ళను మూసేస్తున్నాం అంటే సుప్రీంకోర్టు ఆపింది. బుద్ధి ఉండాలి బీఆర్ఎస్ గవర్నమెంట్కు. ఎంత బాధ అనిపిస్తుంది. వీఆర్ కమింగ్ ఫ్రమ్ డౌన్ ట్రాడన్, అందరము గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం. కేసీఆర్ కావచ్చు, మిగతా ఎవరైనా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక రకాలుగా ఇప్పుడు అంటే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరం, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్ ఉందనుకోండి, మా విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్స్లో డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉంటారు, టీచర్స్. కానీ మా విలేజ్లో ఇంటి పక్కన వాళ్ళు ప్రైవేట్ నీట్ కొత్త బట్టలు వేసి నీట్గా టై బెల్ట్ వేసి ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తారు. అంటే అంత అరే మా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ చదువుతున్నాడంటే వీడు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు పంపిస్తారు? ఇంటి పక్కన అటు వెళ్ళిపోతారు కదా. అంటే కేసీఆర్ గారు అదే ప్రభుత్వ స్కూల్ను ఒక అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేసేంత కార్పొరేట్ వ్యవస్థగా ఏర్పాటు చేస్తే ఇవాళ ఈ దుస్థితి రాకపోవు. క్లాసులు మూసేయకపోదు, రేషనలైజేషన్ పేరు మీద బళ్ళు మూసేసే ప్రమాదం రాకపోవు. ఇవాళ ఆయన ప్రభుత్వంలో ఉండి ఆయనకు అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయాలు చేసుకొని కార్పొరేట్ వ్యవస్థ ఇప్పుడు వీళ్ళు కూడా ఎంత బాధపడి ఇప్పుడు సతీష్ సార్ కూడా మేము స్వతంత్రంగా 32 సంవత్సరాలుగా మేము త్యాగం చేస్తున్నామంటే త్యాగజీవులు ఉంటారు, కానీ భోగం చేసే వాళ్ళు కూడా ఉండడానికి సాక్ష్యం కేసీఆర్ స్వేచ్ఛనిచ్చింది అనేది కూడా మనం అనుకోవాలి. అన్న కేసీఆర్కి కనువిప్పి తెచ్చినట్టు సొంత మనవడే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ బాత్రూమ్ టాయిలెట్ తన ఎన్జిఓ ద్వారా నిర్మించిందంటే ఎంత విద్య నిర్లక్ష్యం చేసి. ఇంకోటి హైలైట్ ఏం తెలుసా, ఈ కేసీఆర్ గారే ఆయమ్మలని అంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆయమ్మలు ఉండాలా, ఆయమ్మలు పాచిపనికి ఆయమ్మలు అవసరమా అని చెప్పేసి తీపి చేసినాడన్న. ఇప్పుడు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళలో కాలేజీలలో ఆయమ్మలు లేరన్న. వాళ్ళకి తిప్పి కొడితే 4000 5000 జీతం. 4000 కాదు ఇప్పుడు ఆయమ్మలు అంటే సార్ ఎంత అవమానం ఉంటదంటే వాళ్ళు పొద్దు నుంచి పొద్దు కిందాక బళ్ళు అన్ని మళ్ళీ వాళ్ళతోని వాళ్ళను మళ్ళీ తిట్టుడు, ఈసడింపులు, వేధింపులు అవన్నీ పిల్లలతో ఉంటాయి, టీచర్లతో ఉంటాయి. వాళ్ళకు అత్యవసర జీతాలు. కానీ వాళ్ళని తీసేసాడు. నిజంగా కేటీఆర్ కొడుకు ఎంత వాయిస్ ఎంత బాగున్నా కూడా సమస్యని ప్రపంచానికి అద్భుతంగా చెప్పిండు. అనిపిస్తుంది ఆ పిల్లగాడు ప్రశ్నిస్తే తీసుకొని దుబాయ్లో కూర్చోబెట్టారు. అంటున్నాడు ఒక యాక్సిడెంటల్ గా దుబాయ్లో కూర్చోబెట్టారు. క్లాస్కి వెళ్ళి ఒక స్కూల్కి పోయి నాకు ఏడుపు వచ్చింది, బాధ అనిపించింది అని స్టేట్మెంట్ ఇచ్చి ఈ ప్రపంచంలో ఈ ప్రభుత్వ పాఠశాలకు దుస్థితి ఈ రకంగా ఉందా అనేది ఒక స్టేట్మెంట్ రాకేష్ రెడ్డి మాట్లాడుతుంటే 762 మంది ఆడపిల్లలకు కూడా గవర్నమెంట్ టాయిలెట్ లేని నగర్ లో ఇక్కడ సబితా రెడ్డి సాక్షాత్తు సరూర్ నగర్ లో బాలికలకి శ్రీకాంత్ లేవు. శ్రీకాంత్ సతీష్ గారికి కూడా తెలుసు మాట్లాడబోయే విషయం, మీకు అందరికి కూడా తెలిసిందే. ఇదే మాట చెప్పినందుకు ఆకునూరు మురళిని కేసీఆర్కి అపాయింట్మెంట్ ఏదికుండా కేటీఆర్ అడ్డం పడ్డాడు అంటూ విస్తృతంగా వార్తలు వచ్చినాయి. దాంట్లో ఎక్కడ ప్రభుత్వం నుంచి ఖండన రాలేదు. కేసీఆర్ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు అది నిజమే అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే సతీష్ గారు, అమ్మాయిలు దుబాకలో నార్సంగి దగ్గర చెగుంటలో అమ్మాయిలు ఆయమ్మలు లేకుంటే బాత్రూమ్ క్లీన్ చేసినారు. ఎందుకు అంబర్పేటలో అన్న, మా అంబర్పేటలో ఇప్పుడు కనీస సౌకర్యాలు లేకుండా ఒక చిన్న స్కూల్ ఉన్నది, గవర్నమెంట్ స్కూల్, దాన్ని రిపేర్ చేపిస్తున్నారు, చేయలేదు. ఏమంటారు విద్యార్థులు వాళ్ళు బాత్రూమ్లు కడుగుతున్నారు, ఈ ఆయమ లేని పరిస్థితి. ఈ ఒక కేసీఆర్ వల్ల వీళ్ళందరూ ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. నగర్ లో కొన్ని వందల మంది లైన్ కట్టిండ్రు టాయిలెట్స్, చాలా పేపర్లు వచ్చింది, చాలా పేపర్లలో వచ్చింది. సతీష్ గారు, సతీష్ గారు, am I audible to you? సార్ యా, ఒకవైపు కార్పొరేట్ కళాశాలని కట్టడి చేస్తామంటూ మరోవైపు కార్పొరేట్ యూనివర్సిటీలు, కార్పొరేట్ కళాశాలల్ని పెంచి పోషించినటువంటి కేసీఆర్ అనేటటువంటి అంశంలో ఇక్కడ ఎవరికి భేదాభిప్రాయం లేదు. కానీ
కేసీఆర్కి సంబంధించినటువంటి వ్యవహార శైలిని ఆ, అంటే కేసీఆర్ ప్రభుత్వ స్కూళ్ళ పట్ల ఉన్నటువంటి వ్యవహార శైలిని ఆయన మనవడే సాక్షాత్తు ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు లైవ్ అనేది- ఎగ్జాంపుల్. యా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇందాక మన మిత్రుడు మాట్లాడుతూ నిబంధనలు అందరూ పాటించాలన్నారు. 100% నిబంధనలు పాటించినటువంటి విద్యా సంస్థల పైన ఏ ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. యా ఎందుకు అనంటే విద్యార్థి ఎక్కడ చదివినా విద్యార్థి, యా ఏ విద్యా సంస్థ అయినా విద్యా సంస్థనే, అనుబంధ గుర్తింపున్నటువంటి ప్రతి విద్యా సంస్థ. యా దాంతో పాటుగా ఏదైతే 25% ఫ్రీ ఎడ్యుకేషన్ అందించవలసినటువంటి బాధ్యత విద్యా సంస్థల పైన ఉందో, యా ప్రభుత్వం పైన కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. అదే జడ్జిమెంట్ లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ లో రియంబర్స్మెంట్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎస్ అది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. యా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఒప్పుకున్నా అవునన్నా కాదన్నా విద్యా వ్యవస్థ విధ్వంసం జరిగింది. యా అటు టీచర్ల నియామకాల్లో కానీ, యూనివర్సిటీలలో అధ్యాపకుల నియామకాల్లో కానీ, జూనియర్ కళాశాలలో అధ్యాపకుల నియామకాల్లో కానీ ఏ స్థాయిలో తీసుకున్నా కూడా నియామకాలు జరగకపోవడం వల్ల అటు రీసెర్చ్ దెబ్బతిన్నది, ఇటు డిగ్రీ కళాశాలల్లో ప్రమాణాలు లేకుండా దోస్తు ద్వారా విచ్చలవిడిగా అడ్మిషన్స్ చేసుకొని అక్కడ ప్రమాణాలు లేకుండా విద్యార్థులకు కనీసం హైదరాబాద్లోనే 4 సెంటర్ల పేరు చెప్తా, ఇటు కుకట్పల్లిలో కానీ, సీతాపల్లిలో కానీ, ఇటు తర్వాత ఇక్కడ మన చేవల్లలో కానీ, శంషాబాద్లో కానీ కనీస ఫెసిలిటీస్ లేవు. కళాశాలలు ఇచ్చిండ్రు కానీ మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిరు. కానీ అక్కడ అడ్మిషన్ చూస్తే 1000 కొలది 100% ప్రభుత్వ విద్యా సంస్థలని బలోపేతం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. యా వాటిని పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ విద్యా సంస్థ నుంచి వచ్చినటువంటి ఒక విద్యార్థిగా దాన్ని బలపరిచి, ఎందుకోనంటే ప్రభుత్వ విద్యా సంస్థలు బలంగా ఉన్నప్పుడే ఈ విద్యా వ్యవస్థ బలంగా ఉంటుందని మనం అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి అంశం. ఎస్ ఎస్ దాన్ని బలోపేతం చేయవలసినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దానికి నిదర్శనమే ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏదైతే మన నానక్రామ్గూడ దగ్గర ఉన్నటువంటి హై స్కూల్లో గౌరవ కేటీఆర్ గారి తనయుడు హిమాంశు గారు దాన్ని డెవలప్ చేసినట్టుగా, దానికి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడమే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా విద్యా వైద్యం అనేది పిల్లలకు ప్రామాణికంగా తీసుకొని అందించినప్పుడు మాత్రమే ఏ సమాజమైనా ఒక పటిష్టమైనటువంటి పునాది ఏర్పడుతుంది. అప్పుడే ప్రభుత్వాలు కూడా సతీష్ గారు నాణ్యమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపినట్టుగా యావత్ సమాజం అంతా కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుందనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. సతీష్ గారు దాంతో పాటుగా సతీష్ గారు ఐ కమ్ బ్యాక్ సతీష్ గారు ఐ కమ్ బ్యాక్ టు కార్పొరేట్ విద్యా సంస్థలను కట్టడి చేయాలి. ఎందుకంటే సతీష్ గారు ఐ కమ్ బ్యాక్ టు యు. ద్రాక్ష కాకూడదు. యా విద్య అందరికి అందే ద్రాక్ష అన్నట్టుగా ప్రభుత్వం ఒకవైపు యొక్క నిబంధనలు ప్రభుత్వ ఉండాలి. కళ అంటే ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేసే క్రమంలో ప్రైవేటు సంస్థలని ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా, మెస్ ఫీజులు ఇవ్వకుండా ఒక పక్క విద్యార్థుల్ని, రెండో పక్క ప్రైవేట్ విద్యా సంస్థలు, స్వయం ఉపాధి కోసం తెలంగాణ యువత పెట్టుకున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు, వీటన్నిటిని నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఒకటే మాటలో చెప్పాలన్నా, యా కేసీఆర్ ఎట్లా తయారైంది తెలుసా? చుట్టమై వచ్చి దయమై పట్టుకుంటు. యా ఒకటే మాటలో చెప్తున్నా. అంటే కాపలా కుక్కలా ఉంటా అని చెప్పేసి మీ అందరి బాధ తెలిసిన వానిగా నేను నీకు కాపలా కుక్కలా ఉండి తెలంగాణ సమాజాన్ని ఒక ప్రోగ్రెసివ్ బ్లడ్ చేస్తాను, ఈ ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఈ దేశంలో ఉన్నతమైన స్థాయిలో నిలిచబెడతా అన్నాడు. ముఖ్యంగా విద్యార్థులకు అండగా ఉంటానన్నాడు. కానీ ఈరోజు మా పాలిటనే రాక్షసుడు అన్నాడు. మనల్ని భక్షిస్తూ మనల్ని ఏ విధంగా ఆత్మహత్యలు చేపించినో కలరా చూసినాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? గత 10 ఏళ్ల పాలన ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేయటం, రెండో పక్క ప్రభుత్వ చిన్న చిన్న విద్యా సంస్థల్ని నిర్వీర్యం చేసే క్రమంలో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవటం, విద్యార్థుల్ని స్కాలర్షిప్లు, మెస్ ఫీజులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతాం. విద్యను అంగడి సరిగ్గా మార్చిండి అనేది ఒక స్టేట్మెంట్ నేను చెప్పగలను. యా విద్య అంగడి సరుకు అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను.
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వ స్కూల్లో ఒక అద్భుతమైన కార్పొరేట్ స్థాయిలో పోలి ఉంటాయి, కానీ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించింది సార్ కేసీఆర్ గారు. విద్యా వ్యవస్థ క్రమంలో అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవాత్మక మీకు అందుకే కదా ఇప్పుడు ఫార్మసీ ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత బీఫార్మసీ చేసే వాళ్ళకు ప్రతి వాళ్ళకు కూడా రియంబర్స్మెంట్ ఇచ్చాం. చదువు తీసుకోలేని వాళ్ళు కూడా చదువుకున్న సందర్భాలు కొన్ని స్టేట్మెంట్స్ వాస్తవాలు ఒప్పుకుందాం. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ప్రైవేట్ ప్రాక్టికల్గా ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పాస్ అవుతాం, అవుట్కమ్ డిగ్రీకి పోవడానికి ఉంటుంది. ప్రభుత్వ విధ్వంసంకి సంబంధించినటువంటి డిబేట్ మళ్ళీ ఒకసారి తీసుకుందాం. దాన్ని అది కూడా ఒక ప్రధానమైన అంటే తప్పుగానే భావించాలి మనం, అది దాన్ని తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 9.5 సుమారుగా 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మొత్తం మీద తెలంగాణ యువత ప్రారంభించుకున్నటువంటి స్వయం ఉపాధిగా ప్రారంభించుకున్నటువంటి తెలంగాణ విద్యా సంస్థల నిర్వీర్యానికి ఒక కుట్రపరంగా చేసిందనేటటువంటి విమర్శలు వస్తున్నాయి. అదే సందర్భంలో తెలంగాణలో విస్తృతంగా తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడినటువంటి విద్యార్థులు, అదే సందర్భంలో ప్రైవేటు విద్యా సంస్థలు వీళ్ళందరినీ విస్మరించి వీళ్ళని దూరం చేసుకుంది. వీళ్ళని 2023కు వచ్చేసరికి వీళ్ళని వ్యతిరేకంగా మార్చుకొని కాస్త ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను పొందిందనేది క్లియర్. ఈ అంశంపై ఒక చిన్న క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గత 9.5 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిందా లేదా ఆ విద్యా సంస్థలే ముందుకెళ్ళినాయా తర్వాత కానీ ఈ 10 ఏళ్లలో కార్పొరేట్ విద్యా సంస్థ మాత్రం మరో కొత్త రూపం తీసుకుంది. మరొక కొత్త రూపంలో కార్పొరేట్ విద్యా సంస్థ చివరికి యూనివర్సిటీలు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలుగా మారిపోయి ఇందాక సతీష్ గారు చెప్పినట్టుగా ఫీజు అంటే పాస్ గ్యారంటీ కోర్సులు లాంటివి, పాస్ గ్యారంటీ ప్రోగ్రాములు లాంటివి మొదలుపెట్టినాయి. ఇదైతే తెలంగాణ విద్యా వ్యవస్థకి ఖచ్చితంగా నష్టదాయకం. ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో ఇది 33వ ఎపిసోడ్. ధన్యవాదాలు శ్రీకాంత్, ధన్యవాదాలు ఉదయ్ గారు, ధన్యవాదాలు సతీష్ గారు, మీ విలువైన సమయం ఇచ్చి మాతోటి మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు.